ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మహాగణుడును మహోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్న ప్రార్థన. సర్వాధికారియు సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు నీ వాగ్దానము ద్వారా మేమందరము దర్శింపబడగలిగే కృప దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఇది మంచిదియు. ఏది మంచిది అని అంటే ఆ మొదటి 2 వచనాలు మనము చదువుకున్నప్పుడు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది దేవుని దృష్టికి అని చెప్పబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ భక్తి కలిగిన జీవితంలో ఏనాడైనా రాజుల కొరకు కానీ, అధికారుల కొరకు కానీ, నీ చుట్టుప్రక్కల ఉన్న వారి కొరకు ఎప్పుడైనా నువ్వు ప్రార్థించావా? ప్రార్థించుట దేవుని దృష్టికి మంచిది అని ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు. చాలామంది పొరుగువారి నిమిత్తము కానీ, అధికారుల నిమిత్తము కానీ, రాజుల కొరకు కానీ ప్రార్థిస్తే నాకేమొస్తుంది అనే తలంపుతో, అనే ధ్యాసతో ఉంటారు. వారు గూర్చి ప్రార్థించడానికి కూడా వారిలో ఉన్నటువంటి ఒక స్వార్థం అనేది అడ్డొస్తూ ఉంటుంది. నేటి దినాన వాక్యం లంచడు వారి కొరకు విజ్ఞాపన చేయాలట, వారి కొరకు యాచనలు చేయాలట, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ఈ 4 విధాలుగా నువ్వు దేవుని సన్నిధిలో మోకరిల్లి వారి కొరకు ప్రార్థించినప్పుడు నువ్వు నెమ్మదిగాను సుఖముగాను నువ్వు బ్రతుకుతావు. నెమ్మదిగా సుఖముగా బ్రతకడం, నీవు ప్రార్థించడం, ఇది దేవుని దృష్టికి మంచిది అని అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాటి దినము నుండి నీ జీవితంలో నీ కుటుంబం కొరకే కాదు కానీ ఇతరులు రక్షింపబడలేని వారు ఎందరో భూలోకంలో ఉన్నారు. రక్షణ అనే పడవ మీద నడవలేని వారు ఎందరో భూమి మీద ఉన్నారు. రక్షణ అనే మార్గంలో నడవలేని వారు ఎందరో ఈ భూమి మీద నశించిపోతూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత అనేది మన మీద ఉంది కదా. మరి వారి కొరకు ప్రార్థిస్తున్నావా? ఎప్పుడూ కూడా నువ్వు ప్రార్థించే ప్రార్థన, ప్రభువా నన్ను దీవించాయా, నన్ను ఆశీర్వదించే ప్రభువా, నన్ను హెచ్చింపచేయ ప్రభువా, నా కుటుంబాన్ని బాగు చేయ ప్రభువా అని ప్రార్థించే కొరకే కాదు కానీ అందరి కొరకు కూడా ప్రార్థించాలి. అందరి కొరకు కూడా నువ్వు విజ్ఞాపన చేయాలి. అందరి కొరకు కూడా దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి. అప్పుడే నీ కుటుంబం నెమ్మదిగా సుఖముగా వర్ధిల్లుతుంది అని ఉన్నాడు. మరి ఈ దినము నుండి, నేటి నుండి కూడా ప్రార్థించడం నువ్వు నేర్చుకో. ప్రార్థించు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. గొప్పవాడా, నీకు స్తోత్రాలయ్యా. నిరంతర స్తోత్రార్హుడా, నీకు వందనాలు. రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశ ప్రజల కొరకు ప్రార్థించే అనుభూతిలోనికి మేమందరము నడిపించబడదాము గాక. నీ సన్నిధి మా చుట్టూ ఉంచండి. ప్రార్థించే అనుభవాన్ని మాకు దయచేయండి. బలపరచండి, శక్తిని దాయిచ్చు, ఆరోగ్యంను దాయిచ్చు, స్వస్థత దాయిచ్చు, అభివృద్ధి పరచమని, మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహిమ ఎల్లప్పుడూ నీకు నీంచు వారికి తోడయందు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.